ఎవరెవరో వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేసుకునే కంటే నేనైతే ఒక వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసానమాట. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో వచ్చాను. ఏంటి ఆ వీడియో అనేది చూద్దాము. మరి తన కన్న కూతురు ఆనంది అనే తెలుసుకున్న తర్వాత జ్యోతి ఇంకా ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుంది ఏంటి అనేది వీడియోలో చూద్దాము. ఆదిత్య ద్వారా జ్యోతికి అయితే నిజం తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా సీతను అయితే ఎలా అయినా తన సొంత అక్కకైతే రాఖీ కట్టాడు. ఆనందపడుతూ ఉంటుంది. ఆనంది నా సొంత తమ్ముడు రాఖీ కట్టాడని చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా సీతనికి వెళ్ళి చూస్తూ ఉండగా జీవన అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇది రావద్దన్నా కానీ దీన్ని ఎలాగైనా ఇక్కడికి తెప్పించి నన్ను అవమానించడానికి ఇలా అయితే సీతని చేత రాఖీ కట్టించారు. అసలు నేను ఈ ఇంటికి కూతున్నా లేకపోతే పరాయిదన్నా అర్థం కావట్లేదని చెప్పేసి తనలో తను తిట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇంకా ఆనందపడుతూ ఆనంది త్వరలోనే నేను నా జ్యోతమ్మకి మా నాన్న సూర్యబాబుకి దగ్గర అయితే బాగుండని తన మనసులో అనుకుంటూ ఉండగా ఆనంది ఏంటో ఆలోచిస్తూ ఉందని ఆనంది ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. ఏం లేదు ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. లేదు లేదు ఏదో ఆలోచిస్తున్నావు చెప్పు ఆనంది అంటే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు అంటూ ఉంటుంది ఆనంది. అవునా, ఏంటి అంత సంతోషంగా ఉండటానికి కారణం అంటే నా తమ్ముడికి రాఖీ కట్టానుగా అనగానే నీ తమ్ముడా, అదేంటి అలా అన్నావు ఆనంది అనగానే ఆనంది ఇంకా తడబడుతూ లేదు లేదు ఆదిత్య గారు ఏం లేదులే అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం లేకుండా నువ్వు నా తమ్ముడని అనవు కానీ ఆనంది చెప్పు అని చెప్పి అంటుంటే సీతన్ మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నేను తమ్ముడుగా భావించిన ఆదిత్య గారు, అందుకే అలా ఫ్లోలో సీతను నా తమ్ముడు అని చెప్పి అన్నాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఆ మాటకి ఆదిత్య అయితే ఎక్కడో ఆనంది నాకు అబద్ధం చెప్పినట్లుంది, కానీ ఆనంది ఏదో దాచిపెడుతుంది. ఏం దాచిపెడుతుంది ఏంటని ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్య గారు ఏంటి ఆలోచిస్తున్నారని ఆనంది అడుగుతుంటే ఏం లేదులే ఆనంది, నేనేం ఆలోచించట్లేదులని ఆదిత్య అంటూ ఉంటాడు. సరే ఆదిత్య గారు గుడ్ నైట్ అనగానే గుడ్ నైట్ ఆనంది అని చెప్పి ఇంకా ఆదిత్య అయితే ఇంకా నిద్రపోతున్నట్లు ఇంకా అలాగే నిద్రపోతానికి పనుకుంటాడనమాట. ఆనంది అయితే ఇంకా స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంది ఫోన్ అయితే టింగ్ టింగ్ అని మోగుతూ ఉంటుంది. టింగ్ టింగ్ అని మోగుతున్న ఆనంది ఫోన్ అయితే ఇంకా ఆనంది మంచి నిద్రలో ఉండటం వల్ల ఆనంది అయితే ఫోన్ లిఫ్ట్ చేయదనమాట. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆదిత్య అయితే ఆనందిని లేపకుండా ఫోన్లో ఎవరు అయితే నేనే చూస్తాను అని చెప్పేసి ఫోన్ అయితే ఆనంది తీసుకుంటాడు. ఆనంది ఫోన్ తీసుకొని ఇంకా ఫోన్ ఎవరు చేస్తున్నారు అని చూడగానే పూజారి తాత అని ఉంటుంది. పూజారి గారు ఫోన్ చేస్తున్నారండి, అది ఈ టైంలో అంటే ఆనంది రేపు ఏమైనా గుడికి వెళ్ళాలా, అక్కడ పూజారి తాత ఏమైనా పూజ చేపిస్తున్నాడా ఆనంది చేత అని చెప్పేసి ఆదిత్య అయితే చాలా ఎగ్జైటింగ్గా అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ఇంకా ఎగ్జైటింగ్గా ఫోన్ లిఫ్ట్ చేయడంతో హలో పూజారి తాత అని చెప్పేసి ఇంకా ఆనంది మాట్లాడినట్టే పూజారికి అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట. వినిపించడంతో వాళ్ళు ఆనంది అంటే నేను ఆనంది కాదు పూజారి తాత ఆదిత్య గారిని, ఆదిత్య ఆనంది భర్తని అనగానే ఓ ఆదిత్య గారు మీరా, చెప్పు బాబు ఆనంది ఏం చేస్తుంది, మా కుట్టి ఏం చేస్తుందని పూజారి అడుగుతూ ఉంటాడు. తను అని చెప్పి అంటూ ఉండగా ఇదే మంచి ఛాన్స్ అని పూజారి అయితే ఆదిత్యతో ఆదిత్య బాబు నేను మీతో ఒక విషయం చెప్తాను, మీరు వింటారు కదా అంటే చెప్పండి పూజారి గారు, మీరు ఏం చెప్పినా వినే బాధ్యత నాకుంది, మీరు చెప్పే విషయం ఏంటో చెప్పండి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. కానీ ఈ విషయం ఇంతవరకు ఆనందికి చెప్పను, ఆనందికి మాట అయితే ఇచ్చాను, ఆనందితో ఎవరికి చెప్పనని మాట ఇచ్చాను. ఈ మొదటిసారి ఆనంది జీవితం గురించి ఆనంది మంచిగా జీవించాలి కాబట్టి తన గురించి ఆలోచించి నేనైతే ఈ నిజం చెప్తున్నాను ఆదిత్య గారు అని చెప్పి పూజాతాత అంటూ ఉంటాడు. ఏంటి పూజాతాత చెప్పు పూజాతాత అని ఆదిత్య అడిగిన మాటకైతే ఇంకా ఆనంది మీ ఇంట్లో ఉన్న కుట్టి ఎవరో కాదు బాబు, తన అనాది కాదు బాబు అని చెప్పి అంటూ ఉండగా ఆనంది అనాది కాదా, మరి ఆనంది తల్లిదండ్రులు మీకు తెలుసా పూజారి గారు అని ఆదిత్య అడుగుతుంటే తెలుసు బాబు తెలుసు, నాకు ఆనంది కానీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు అని చెప్పి ఇంకా ఆదిత్యతో చెప్తూ ఉంటాడు. అవునా పూజారి గారు మరి నాకు వాళ్ళు ఎవరో పరిచయం చేయరా అని చెప్పి ఆదిత్య అడగటంతో పరిచయం చేయాలా, పరిచయం చేసేదేంటి ఆల్రెడీ మీకు తెలుసు కదా, మీకు పరిచయమై ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా
అంటూ ఉంటాడు పూజారి తాత. ఇంకా ఆ మాటకి ఆదిత్య నాకు పరిచయమైన వాళ్ళ ఎవరు పూజారి గారు అని చెప్పి ఆదిత్య అంటూ ఉండగా, మీకు ఆల్రెడీ పరిచయం, మీరు బాగా దగ్గరైన మనుషులే ఆదిత్య బాబు అని చెప్పి ఆదిత్యతో అంటూ ఉండగా ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఏమో పూజారి తాత మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకటైతే నాకు నిజం అర్థమైపోయింది. ఆనంది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అది మీకు తెలుసు అని చెప్పి నాకు అర్థమైపోతుంది. నేను ఇప్పుడే మీ దగ్గరికి వస్తున్నానని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య అన్న మాటలకి వద్దు ఆదిత్య బాబు గారు, ఇప్పుడే మీరు నా దగ్గరికి రావద్దు, మీరు నా దగ్గరికి రేపు ఉదయం ఆనందితో పాటు రండి. ఆనంది ఇక్కడ శివయ్యకి మీకు అంతా నయమైతే అభిషేకం చేస్తానని చెప్పి మొక్కుకుంది. ఆ మొక్కు గురించి కుట్టికి నేను తెలియజేయాలని చెప్పి, కుట్టికి నేను గుర్తు చేయాలని చెప్పి ఫోన్ చేశానని చెప్పి పూజాతాత అనడంతో, సరే పూజాతాత నేను ఆనంది రేపు గుడికి అయితే వస్తామని ఆదిత్య అంటుంటాడు. సరే ఆదిత్యగా బాబు నిద్రపోండి ఉంటానయ్యా అని చెప్పి పూజారి అయితే ఇంక ఫోన్ పెట్టేస్తాడు. అమ్మయ్య ఆదిత్య బాబుకి అయితే నాకు తల్లిదండ్రులు తెలుసు, కుట్టి వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పాను. ఆదిత్య బాబు రేపు రాగానే నేను జ్యోతమ్మ సూర్యబాబే ఆనందికి కన్న తల్లిదండ్రులు. చిన్నప్పుడు తన తల్లి ప్రాణం కాపాడుకోవడానికి తన స్నేహితురాల్ని తన ప్లేస్లో పంపించిందని నేనైతే ఆదిత్య బాబుకి నిజం చెప్తానని పూజారి అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్య కూడా ఆనంది గురించి, ఆనంది వాళ్ళ తల్లిదండ్రులు నాకు పరిచయం అని పూజారి తాత చెప్పారు, మరి నాకు ఎలా పరిచయం ఏంటనేది ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోకి ఆనందికి మెలకు వచ్చి ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి ఆనంది అనగానే, ఇంకా ఏంటి ఆదిత్య గారు నిద్రపోకుండా ఆలోచిస్తున్నారంటే, ఏం లేదు ఆనంది, ఏం ఆలోచించట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆదిత్య గారు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అని చెప్పి ఆనంది అయితే, ఆదిత్య గారు నాకు ఫోన్ చేసింది ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆనంది. మీ పూజారి తాత చేసి అడుగు ఆనంది, మీ పూజారి తాత నువ్వేదో మొక్కున్నావు అంట కదా, ఆ మొక్కు తీర్చడానికి రేపు గుడికి అయితే రమ్మన్నారు అనగానే, అవును ఆదిత్య గారు, మీకు ఆ రోజు హాస్పిటల్లో సీరియస్గా ఉన్నప్పుడు నేనైతే శివయ్యకి అభిషేకించేస్తానని మొక్కుకున్న ఆ అభిషేకం గుర్తు చేయడానికే పూజారి తాత ఫోన్ చేశాడా, రేపు మనం జల్దీ వెళ్ళాలి ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే, సరే ఆనంది వెళ్దాం, తప్పకుండా వెళ్దాం, ఈసారి నేను కూడా గుడికి వస్తాను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటే, ఈ చిన్న విషయానికి థ్యాంక్ యూ ఎందుకు ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. లేదు ఆదిత్య గారు, నేను ఎంత తక్కువ చెప్పినా మీకు థ్యాంక్స్ చాలా తక్కువే, ఎందుకంటే మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు, నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చారు అనగానే, ఏంటో ఆనంది నేను మాట్లాడేది ఒకటి, నువ్వు మాట్లాడేది ఒకటి, సరే అయితే ఎర్లీగా పనుకో, రేపు మార్నింగ్ అయితే మనం గుడికి వెళ్దామని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరైతే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఆదిత్య మాత్రం ఆనంది తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి చాలా ఎగ్జైట్ అవుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్య డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ ఉండగా, ఆదిత్య గారు ఏం ఆలోచిస్తున్నారు అని ఆనంది అడుగుతుంటే, ఏం లేదు ఆనంది, ఏం లేదని ఆదిత్య అంటుంటాడు. లేదు ఆదిత్య గారు, రాత్రి నుంచి చూస్తున్నాం, మీరు ఏదో పరాకులో ఉన్నారు, ఏదో ఆలోచిస్తున్నారు, చెప్పండి అని ఆనంది అంటూ ఉండగా, ఆదిత్య అయితే గుడి వచ్చింది ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే ఇంకా ఆనందిని కారు దిగమంటాడు. ఆనంది ఇంకా కారు దిగడంతో పూజారి అయితే అమ్మ కుట్టి రా నువ్వు వస్తావని తెలిసి అన్ని ఏర్పాట్లు చేశానమ్మా అని చెప్పి ఇంకా పూజాతాత అంటుంటాడు. నాకు తెలుసు పూజాతాత మీరు అన్ని ఏర్పాట్లు చేస్తారని, జల్దీ పాండి, ఈ సూర్యోదయం అస్తమించక ముందే మనం వెళ్ళి పూజ అయితే కంప్లీట్ చేద్దాం అనగాని, ముందుగా నువ్వు వెళ్ళి ప్రదర్శన చేసిరమ్మా అని చెప్పేసి ఇంకా ఆనందిని అయితే ప్రదర్శన చేయమంటాడు. పూజారి అయితే ఇంకా ఆదిత్యతో ఇలా చెప్తూ ఉంటాడు. చూడండి ఆదిత్య బాబు గారు, ఈ నిజం అయితే ఆనంది ఎవరికి చెప్పొద్దని నా మీద ఒట్టేయించుకుంది, కానీ ఈరోజు ఆనందికి వేసిన ఒట్టిని నేను పక్కన పెట్టి బ్రేక్ చేసి మీకు నిజం చెబుతున్నా. ఆనంది తల్లిదండ్రులు ఎవరో కాదు బాబు, స్వయాన అని చెప్పి అనగానే, ఇంతలోకి అక్కడికైతే జ్యోతి అయితే సూర్య వస్తారు. మీరా జ్యోతమ్మ, సూర్యబాబు ఏంటి ఇలా వచ్చారు అనగానే, ఆనంది రమ్మంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. శివయ్య నీళ్ళేంటయ్యా, అందరినీ ఒకటాటికి చేర్చినాక నిజం చెప్పమని నువ్వు ఆజ్ఞాపిస్తున్నావా శివయ్య అని చెప్పేసి పూజా తాత అయితే శివయ్యకి వెళ్ళి చూసి దండం పెట్టుకుంటాడు. ఆదిత్య గారు అయితే, ఏంటి పూజారి గారు ఏదో చెప్తానని చెప్పలేదు, చెప్పండి అని ఆదిత్య అంటూ ఉంటాడు. మరి చూద్దాం, మరి ఆదిత్యకైతే ఫోన్లో అయితే తల్లిదండ్రులు ఆదిత్యకి తెలుసు అన్న చెప్పిన పూజారి జ్యోతి సూర్యనే ఆనంది కన్న తల్లిదండ్రులని చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారా కదండి ఈ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. అయితే నాకైతే వీడియోలు పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక వీడియోలు పోస్ట్ చేయట్లేదు. నేను పోస్ట్ చేసి కూడా 3 రోజులు అవుతుంది. వీడియో నాకు ఇసుక పుడతా ఇంకా వీడియోలు అయితే పోస్ట్ చేయట్లేదు. ఇంక నుంచి మన ఛానల్లో కంటిన్యూగా వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.